1993 ముంబై బాంబు పేలుళ్ల దోషి బాలీవుడ్ నటుడు సంజయ్ దత్ కు క్షమాభిక్ష అంశం ఆసక్తి రేకెత్తిస్తోంది. ఇప్పటికే 18 నెలల శిక్ష అనుభవించినందున క్షమాభిక్ష ప్రసాదించాలని అమర్ సింగ్ జయప్రద సమర్పించిన పిటిషన్ను పరిశీలించిన మహారాష్ట్ర గవర్నర్ రాష్ట్ర హోంశాఖకు పంపించారు. హోంశాఖ ఎలాంటి నిర్ణయం తీసుకుంటుందోనని సంజయ్ దత్ కుటుంబంతో పాటు దేశవ్యాప్తంగా ఆసక్తి నెలకొంది. 1993 ముంబై పేలుళ్ల కేసులో సంజయ్ దత్ కు 5 ఏళ్ల శిక్షపై క్షమాభిక్ష ప్రసాదించాలని దాఖలైన పిటిషన్ పై మహారాష్ట్ర గవర్నర్ శంకర్ నారాయణన్ చర్యలు ప్రారంభించారు. ఎంపీలు అమర్ సింగ్, జయప్రద మార్చి 26న గవర్నర్ ను కలిసి సమర్పించిన క్షమాభిక్ష పిటిషన్ ను రాష్ట్ర హోంశాఖకు పంపారు. ఈ పిటిషన్ ను పరిశీలించిన గవర్నర్ మార్చి 28న రాష్ట్ర హోంశాఖకు పంపించారని రాజ్భవన్ అధికార ప్రతినిధి వెల్లడించారు. అమాయకుడైన దత్ తెలిసో తెలియకో ఉచ్చులో ఇరుక్కుపోయారని, ప్రతిఫలంగా 18 నెలలు శిక్ష అనుభవించారు కాబట్టి ఆయనకు క్షమాభిక్ష ప్రసాదించాలని అమర్ సింగ్, జయప్రద సహా బాలీవుడ్ నటులు, కొందరు రాజకీయ నాయకులు మహారాష్ట్ర గవర్నర్ కు విజ్ఞప్తి చేస్తున్నారు. ఇదే అంశంపై ప్రెస్ కౌన్సిల్ అధ్యక్షుడు జస్టిస్ మార్కండేయ కచ్చు ఇప్పటికే రాష్ట్రపతితో పాటు ప్రధాని, కేంద్ర హోంశాఖకు లేఖల ప్రతులు పంపించారు. సంజయ్ క్షమాభిక్షపై అనుకూలంగానే రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకోవచ్చని రాజకీయ విశ్లేషకులు అంటున్నారు. కేంద్రం, రాష్ట్రంలోనూ కాంగ్రెస్ ప్రభుత్వాలే ఉన్నందున సంజయ్ కు మేలు జరిగే అవకాశం ఉందని అంచనా వేస్తున్నారు. హోంశాఖ ఏది నిర్ణయిస్తే దాన్నే తన నిర్ణయంగా గవర్నర్ ప్రకటిస్తారు. క్షమాభిక్ష పిటిషన్ పై రాష్ట్ర ప్రభుత్వం తీసుకునే నిర్ణయంపైనే ఆధారపడి ఉంటుంది. మున్నాబాయి తండ్రి సునీల్ దత్ కేంద్ర మంత్రిగా సేవలు అందించారు. సోదరి ప్రియా దత్ ప్రస్తుతం కాంగ్రెస్ ఎంపీగా ఉన్నారు. దీంతో క్షమాభిక్ష సంజయ్ కు అనుకూలంగానే వచ్చే అవకాశం లేకపోలేదని రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. సంజయ్ దత్ మాత్రం క్షమాభిక్ష కోరబోనని గత నెల 28న బహిరంగంగా ప్రకటించారు. అత్యున్నత న్యాయస్థానం ఇచ్చిన తీర్పును శిరస వహిస్తానని, గడువులోగా లొంగిపోతానని ప్రకటించారు. సంజయ్ ప్రకటనపై రాజకీయ పక్షాలు భిన్నంగా స్పందించాయి. చట్ట పరిధిలోని అంశాలపై కలువు చేసుకోమని కాంగ్రెస్ స్పష్టం చేసింది. మున్నాబాయి విషయంలో సుప్రీంకోర్టు సానుకూలంగానే వ్యవహరించినందున న్యాయస్థానం తీర్పును గౌరవించాలని భాజపా, శివసేన వ్యాఖ్యానించాయి.